అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు విషయాన్ని వెలుగులోకి తెచ్చాడనే అనుమానంతో అంతర్గం మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్ కుమార్ పై బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగూరి మధు అన్నారు. కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ సంతకం ద్వారా ఆన్లైన్లో ఇంటి నెంబర్ల కేటాయింపుకు పాల్పడిన ఏరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రవీందర్ పై కక్ష సాధింపు చర్యలు చేపడితే తమ సంఘం ఊరుకోదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శోభన్ బాబు, నాగమయ్య, మోహన్ రావు, పైడిరాజు, మహాలింగం, కె నరసయ్య, లింగస్వామి, శ్రీను, మది తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ఈరోజు అంతర్గతంకు రావటం అంటే జూన్ 2వ తారీఖు నాడున కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసిన దాని విషయంలో మరి ఆమె కార్యదర్శి గారు పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే దానికి పాల్పడ్డారో, ఫోర్జరీ సంతకాలకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా ఇట్లా చీటింగ్ చేసింది కాబట్టి చీటింగ్ కేసులు పెట్టాలని కార్యదర్శి చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కానీ అనవసరంగా మరి ఇక్కడ కార్మికుల సమస్యల పైన, ప్రాంతీయ సమస్యల పైన ఏ విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ దాదాపు 150 ఎకరాల భూమి విషయంలో అప్పుడప్పుడు మా సంఘాలతో కలిసి కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ గాని, తహసీల్దార్ గాని, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరి ఎర్రబెల్లి రవీందర్ మా సంఘ సభ్యుడు, మండల అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కాబట్టి మరి ఆయన పోతే ఆయన మీద లేనిపోని అపోహాలు పెట్టుకొని ఈయనే చేసి ఉంటాడు అని ఊహించుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎంక్వైరీ చేయండి. సంతకం వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది ఎవరు? మరి అట్లా అనవసరంగా అన్ని సమస్యల పైన, పేద వర్గాల సమస్యల పైన కొట్లాడుతున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి ఎర్రబెల్లి రవీందర్ నే మీరు అనుమానంగా చేసి ఆయన మీద దాడి చేసి అనుకోవడం చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. గత వారం నుంచి ఏదైతే అంతర్గత టీడీఎస్ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ వ్యవహారం ఉందో, ఈ వ్యవహారం ఆల్రెడీ ఒక 2వ తారీఖు అన్ని పేపర్లో న్యూస్ లో రావడం జరిగింది. ఆన్లైన్ ఒక పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి మేడం ఏదైతే ఇనిషియల్ ఉందో అది ఫోర్జరీ చేసినట్టుగా మనకు జిల్లా వ్యాప్తంగా న్యూస్ రావడం జరిగింది. ఎక్కడైనా యూనియన్ 15 సంవత్సరాల నుంచి శోభన్ బాబు జనరల్ సెక్రటరీ, మేము ప్రెసిడెంట్ గా ఉన్నాం. తరతరాలుగా 5 ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యే గారులను గౌరవ అధ్యక్షులు పెట్టుకుని యూనియన్ నడుపుతా ఉన్నాం. ఈ రోజు కూడా గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారిని గౌరవ అధ్యక్షులుగా పెట్టి యూనియన్ రన్ చేస్తా ఉన్నాం. మొన్న వారిని కూడా ఈ మధ్యలో మా సమస్యలకు సంబంధించి ఏదైతే ఇంటితో 10 గుంటలు ఉన్నదో ఆ స్థలాన్ని కేటాయించమని చెప్పినాం. ఉన్న ఇల్లు ఉన్నట్టుగా పట్టా ఇవ్వమని చెప్పి, మీ ఇళ్ల ఏదైతే ఉందో అది కూడా కుటుంబానికి 1 ఎకరం ఇవ్వమని చెప్పినాం. నేను ఒకవైపు న్యాయపరంగా నేను పోరాటం చేస్తా ఉంటే నాపై ఇన్ని నిదానం వల్ల మీకందరికీ తెలియదా? 55 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఆన్లైన్ జరిగింది ఇక్కడ? గత సర్పంచులు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా గ్రామ పంచాయతీ నుంచి మన టీడీఎస్ ల్యాండ్ ను 553 ఎకరాల 9 గుంటల భూమిని ఏ సర్పంచులు ఉన్న టైం ఎవరైనా ఆన్లైన్ చేసిలా? మన ఇంటి పన్ను కూడా ఇవ్వాలి. మనకు ఇది కలెక్టర్ నుంచి రావాలి, తర్వాత కోర్టులో కూడా కేసు నడుస్తాం. ఇన్ని వ్యవహారాలు ఉండగా ఆన్లైన్ చేసుకున్నాను. నాపై ఆరోపణలు చేస్తూ దొంగే చెప్పినట్టున్నది. ఇకనైనా మన ఒక ఊర్లో ఒక కమ్యూనిటీగా మనందరం ఉన్నాం కాబట్టి స్నేహభావంతో అందరం ఉండాలని చెప్పి నాపై ఏదైనా ఆరోపణలు చేస్తే రుజువు చేయండి. అంతేగాని అసత్య ఆరోపణలు చేసి నన్ను బలం చేసే కార్యక్రమం ఇవాళ నుంచి బంద్ చేయాలని చెప్పి తెలియజేస్తూ